సో హాయ్ గైస్, ఫస్ట్ ఒక చిన్న నోటు. కోల్డ్ అది ఉండడం వల్ల నా వాయిస్ కంప్లీట్గా దొబ్బింది. హోప్ యూ అండర్స్టాండ్. వినడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ఏదో అలా వినండి. ఇంకా ఎప్పట్లానే లాస్ట్ వీక్ టాలీవుడ్లో జరిగిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఈ వీక్ బ్యాక్ టు బ్యాక్ అప్కమింగ్ మూవీస్ నుంచి టీజర్ ఆర్ ట్రైలర్లు రిలీజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ ప్రియదర్శి గారి మిత్రమండలి గురించి మాట్లాడుకుంటాయి. హీరోయిన్ నిహారిక ఈ మూవీతో తెలుగులో డెబ్యూ చేయబోతున్నారు. ట్రైలర్ని అయితే మొత్తం ఫన్ ఎలిమెంట్స్తో నింపేశారు, కానీ బట్ ఎక్కడ నవ్వాలో అర్థం కాలేదు నాకు. లాస్ట్ డైలాగ్ తప్పించి ఇంకెక్కడ నవ్వు రాలేదు. అండ్ కాస్టింగ్ పెద్దదే. బ్రహ్మానందం గారు, సత్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఇంకా చాలామంది ఉన్నారు. సరిగ్గా వీళ్ళందరినీ వాడుకుంటే కనుక 2.5 hours పెచ్చగా ఎంజాయ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపించింది. హీరోయిన్ చేతిలో మోసపోయే గ్యాంగ్ అనుకుంటా, కానీ ట్రైలర్ చూసాకనే ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి నాకు. అండ్ ఈ మూవీ October 16th రిలీజ్ అవుతుంది. ఇంకా ప్రదీప్ రంగనాథన్ గారి డ్యూడ్ ట్రైలర్ అయితే చాలా ర్యాసీగా కట్ చేశారు. అసలు ఏం అర్థం కాలేదు, కానీ మొత్తం ట్రైలర్ అంతా ప్రదీప్ గారే. 1-2 షాట్లు తప్పించి ఎవ్రీ ఫ్రేమ్లో ఆయన ఉన్నారు. కథలో ఏదో గట్టిగానే మ్యాటర్ ఉన్నట్టుంది. దాన్నే కనిపించకుండా చూపించారు. కానీ లాస్ట్ 10 seconds మాత్రం ట్రైలర్కి కంప్లీట్ కాంట్రాస్ట్. హీరోయిన్ కోసం ఏదో చేయబోతున్నాడు. మేబీ హీరోయిన్కి పెళ్ళి అయిపోతుందేమో. హీరోకి అది తెలిసి తన కోసం ఏదో చేస్తున్నాడని నా చిన్న గెస్ అంతే. ఓవరాల్ మ్యూజిక్ ప్లస్ షార్ట్స్ ప్లస్ ప్రదీప్, ఇంతే ట్రైలర్ అంతా. అండ్ మధ్యలో అక్కడక్కడ మమితా బైజు. బై ద వే, ట్రైలర్ ఎలా ఉన్నా ప్రదీప్ ఖచ్చితంగా హిట్ కొడతారన్న నమ్మకం అయితే ఉంది నాకు. అండ్ ఈ మూవీ October 17th రిలీజ్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ షూట్ అయిపోయిన LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఈ ఇయర్ December 18th పోస్ట్ పోన్ చేశారు. అండ్ 2022లో ప్రిన్స్ తీసి అది మిస్ఫైర్ అయితే 3 years నుంచి మళ్ళీ ఒక్క మూవీ చేయలేదు డైరెక్టర్ KV అనుదీప్. మధ్యలో రవితేజ గారితో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు, బట్ అది కూడా సెట్ అవ్వలే. ఫైనల్గా విశ్వక్సేన్ గారితో ఇదిగో ఫంకీ చేశారు. ఫ్రైడే ఆ మూవీ నుంచి టీజర్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఒక టీజర్లో డైలాగ్స్ విని నవ్వొచ్చింది నాకు. మొత్తం పంచ్ డైలాగ్సే. ఒక 4-5 చోట్లైనా నవ్వుకున్నా. అనుదీప్ గారి మార్క్ అయితే క్లియర్గా కనబడింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ మూవీ సక్సెస్ అనుదీప్ అండ్ విశ్వక్సేన్ గారికి క్రూషియల్. హిట్ అయితే ఇద్దరు కెరీర్లు నిలబడతాయి, పోతే ఇంకా అంతే. అండ్ ఇదే వీక్ నాగశౌర్య గారి బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే మూవీ టీజర్ వచ్చింది. టీజర్ చూసాక నాకు అనిపించింది ఇంకా ట్రైలర్ కానీ సినిమా కానీ చూడక్కర్లేదని. ఎందుకంటే అంత రాడ్లాగా ఉంది అది. చాలా సినిమాల్లో వినేసిన డైలాగులు, అదే కమర్షియల్ హీరో ఎంట్రీ, అదే క్యారెక్టరైజేషను. ఫ్లాప్ కొట్టడానికి గ్రౌండ్ బాగానే ప్రిపేర్ చేసుకున్నారు. కమ్బ్యాక్తో వస్తారనుకుంటే ఇంకా బ్యాక్ వెళ్ళేలాగే కంటెంట్ రెడీ చేసుకున్నారు నాగశౌర్య. అండ్ ఈ మూవీకి హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ అంట. టీజర్లో మ్యూజిక్ వింటే ఆయన అసిస్టెంట్ చేత కొట్టించినట్టున్నారు. ఓవరాల్ అన్ని యాంగిల్స్లో టీజర్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. సినిమాలో ఏం ఉండదని అర్థమైపోయింది. ఫస్ట్ ఇంప్రెషన్లోనే పండబెడేశారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ October 18th రిలీజ్ అవుతున్న కిరణ్ అబ్బవరం గారి కే ర్యాంప్ ట్రైలర్ అయితే ఈ సాటర్డే ఈవినింగ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే నాకు బాగుంది. సైకో గర్ల్ని లవ్ చేసినందుకు పట్టుకోలేక వదలలేక ఆ హీరో పడే కష్టాన్ని కంప్లీట్ ఫన్నీ మేనర్లో చూపించబోతున్నారు అని అర్థమైంది. నాకు ఎందుకో కామెడీ గట్టిగానే వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా షూటింగ్ ముందు కిరణ్ అన్న ఒక మాట అన్నారు. ఈ స్క్రిప్ట్లో ఉన్నది ఉన్నట్టు యాజ్ టీజ్గా జస్ట్ 60% తీసిన మూవీ బ్లాక్ బస్టర్ అయిపోద్దని. ఆ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే ఇందులో. చూద్దాం ఎంతవరకు పేపర్ మీద దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మూవీ మీద అయితే అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. హోప్ ఇట్ విల్ బి హ్యూజ్ సక్సెస్. పండక్కి పొలవమ 4 సినిమాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మరి వీటిలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏది నిలబడుతుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్, రాజాసాబ్ మూవీ టీం సాంగ్ షూట్ పని మీద గ్రీస్ వెళ్ళారు. అవుట్డోర్ షూటింగ్ అవడం వల్ల కొన్ని పిక్స్ కూడా లీక్ అయిపోయాయి. ఆ రిలీజ్ చేసిన స్టఫ్ ఫ్యాన్స్లో మంచి ఉత్సాహం తీసుకొచ్చింది. డార్లింగ్ ఇలాంటి కలర్ఫుల్ అటైర్లో చూసి చాలా ఇయర్స్ అవుతుంది. డ్యాన్స్ కూడా చాలా గ్యాప్ ఇచ్చారు. ఆ రెండింటిని మళ్ళీ మారుతి గారు మన కోసం తీసుకొస్తున్నారు. భారం అంతా తమనన్న మీదే. ఫస్ట్ సింగిల్ October 23rd వస్తుంది. ర్యాంప్ అక్కడి నుంచే మొదలవ్వాలి. ఇంకో పక్క పెద్ద టీం కూడా సాంగ్ షూటింగ్ కోసమని పూణే వెళ్తే అక్కడి నుంచి ఏకంగా 13 seconds వీడియో క్లిప్ రిలీజ్ అయిపోయింది. ఆడెవడ ఏకంగా వైటీలో పెట్టేసి 1 million views కూడా కొట్టేశాడు. ఈ సాంగ్ని జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీనికి ఇంకా క్లైమాక్స్ పార్ట్ అండ్ సాంగ్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఆల్రెడీ 60% షూటింగ్తో పాటు ఫస్ట్ హాఫ్ కూడా లాక్ అయిపోయిందంట. అండ్ జాన్ ఎండింగ్ వరకు షూటింగ్ జరుపుకొని సైమల్టేనియస్గా ఎడిటింగ్ కూడా రన్ చేస్తున్నారు. అండ్ March 27th రిలీజ్ అవడానికి అయితే ఎటువంటి అడ్డు లేదు. షూటింగ్ డిలే అయితే తప్ప పెద్ద పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నాని గారి ద ప్యారడైజ్ మూవీ March 26th అన్నారు కదా, బట్ ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ డిలేస్ వల్ల పోస్ట్ పోన్ అయిపోయిందని చాలా గట్టి బస్ జరుగుతుంది. బట్ టీమ్ యూనిట్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. వాళ్ళు సైలెంట్ చూస్తుంటే ఇది నిజమైన అర్థమైంది నాకు. అదే జరిగితే పెద్దకి ఓపెన్ గ్రౌండ్ దొరికేసినట్టే. నెక్స్ట్ న్యూస్, NTR నీల్ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి పోస్ట్ పోన్ అయిపోతుంది. గెట్ రెడీ. 99% నెక్స్ట్ ఇయర్ కూడా ఆ మూవీ రాదు. 2027లోనే రిలీజ్. షూటింగ్ ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు కంటిన్యూ చేస్తారంట. అలా చేస్తే కానీ మూవీ కంప్లీట్ అవ్వదు. మధ్యలో బ్రేక్ వచ్చిందా మళ్ళీ వెనక్కి. సమ్మర్ వరకు షూట్ చేస్తే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తారు? సో ఈ లెక్కలు బట్టి నెక్స్ట్ ఇయర్ NTR గారి నుంచి మూవీ వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. లక్క బాగుంటే October or Decemberకి ట్రై చేసుకోవడమే.
నెక్స్ట్ ఈ వీక్ నాగార్జున గారి మోస్ట్ ప్రెస్టీజియస్ 100th ఫిలిం ముహూర్తం జరిగింది. ఈ మూవీకి సంబంధించి కొంత బజ్ ఏంటంటే టబు గారు ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారని అండ్ నాగ్ సార్ ఇందులో డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారని తెలుస్తుంది. డైరెక్టర్ ఎవరో ఎప్పుడో ఆల్రెడీ చెప్పాను మీకు, రా కార్తిక్ అని తమిళ డైరెక్టర్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్, SSM 29 మూవీకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ అని లాస్ట్ వీక్ అంతా పెద్ద ట్రెండ్ అయింది. బట్ ఈ టైటిల్కి ఫ్యాన్స్లో చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, తీస్తుందేమో ఇండియన్ మైథాలజీ అండ్ కల్చర్ మీద, టైటిల్ ఏమో హాలీవుడ్ వాళ్ళకి నచ్చేలా ఇంగ్లీష్లో పెట్టాలా. ఏంటో వీళ్ళ ఫ్యాన్స్ లాస్ట్ టైం గుంటూరు గారి టైటిల్ కూడా ఇదే రచ్చ చేశారు. ఎనీవేస్ టైటిల్ రివీలింగ్ అయితే November 16th ప్లానింగ్. నెక్స్ట్ రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ పూజా సెరమనీ రీసెంట్గా జరిగింది. ఇందులో కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తున్నారని మనకు ఎప్పుడో తెలుసు. పూజా సెరమనీతో ఫినిష్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. బ్రహ్మయుగం ఫేమ్ క్రిస్టో దీనికి మ్యూజిక్ ఇస్తున్నారు. ఆనంద్ సి చంద్రన్ ఏమో సినిమాటోగ్రాఫర్. జాన్రా రూరల్ యాక్షన్ డ్రామా. టైటిల్ రౌడీ జనార్దన్. నెక్స్ట్ వచ్చి అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ మూవీస్కి మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పుడు లేటెస్ట్గా తెలుగు నుంచి 2 ప్రాజెక్ట్స్ సైన్ చేశారు. అందులో ఒకటి పూరి అండ్ సేతుపతి గారి మూవీ అయితే నెక్స్ట్ వన్ త్రివిక్రమ్ అండ్ వెంకీ గారి ప్రాజెక్ట్. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అది ఓజీ ఇంటర్వ్యూలో కూడా చెప్తారు. బట్ ఏమైందో మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ అయిపోయారు. అండ్ ప్రభాస్ అన్న స్పిరిట్ కూడా హర్షవర్ధన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అప్కమింగ్ లైనప్లో ఫేడ్ అవుట్ అయిపోయారు అనుకున్న వివి వినాయక్ గారు యాడ్ అవబోతున్నారు. దీనికి వక్కంత వంశీ స్టోరీ ఇవ్వబోతున్నారు. సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్. ఇది హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్. ఇంకా త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్కి అబ్బాయి గారు 60+ అనే టైటిల్ కన్సిడరేషన్లో ఉంది. నెక్స్ట్ న్యూస్, ఓజీ మూవీ 16 days కలెక్షన్స్ ఒకసారి చూసేద్దాం. వరల్డ్ వైడ్ 174 కోట్ల బ్రేక్ ఈవెంట్ అంటారని ఈ మూవీ 16 daysకి 294 కోట్ల గ్రాస్ని 178 కోట్ల షేర్ని రాబట్టి ప్రజెంట్ 4 కోట్ల ప్రాఫిట్లో ఉంది. అండ్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ఫిల్మ్ ముస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయితే రీసెంట్గా స్టార్ట్ అయింది. ఇంకా దానికి 25 days షూట్ బ్యాలెన్స్ ఉంది. కళ్యాణ్ గారి పోర్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మిగతా కాస్ట్ మీద షూటింగ్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ ఇయర్ మహాశివరాత్రి రిలీజ్ అంటున్నారు. లెట్స్ సీ. ఇంకా కళ్యాణ్ గారి లైనప్లో ఎప్పుడో సురేందర్ రెడ్డి గారితో మూవీ చేయాలి, అది ఆగిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. చూద్దాం ఫర్దర్గా ఏదైనా గుడ్ న్యూస్ తెలుస్తుందేమో. ఇంకో పక్క కళ్యాణ్ గారితో మూవీ చేయడానికి దిల్ రాజ్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇద్దరు ఆయన డేట్స్ తీసుకొని రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ అయితే డెఫినెట్గా కళ్యాణ్ గారితో మూవీ చేస్తారు. నెక్స్ట్ వచ్చి కాంతారా చాప్టర్ 1 9 days అంటే ఫ్రైడే వరకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తాయి. ఓవరాల్ 342 కోట్ల బ్రేక్ ఈవెంట్ ఎంటర్ అయిన ఈ మూవీ 9 daysలో 500 కోట్ల గ్రాస్ని 246 కోట్ల షేర్ గెయిన్ చేసింది. ఇంకా 96 కోట్లు కొడితే మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే ఇంకా 38 కోట్ల షేర్ గెయిన్ చేయాలి. నేనైతే ఫైనల్ గ్రాసు 650 నుంచి 700 మధ్యలో అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నెక్స్ట్ అల్లు అర్జున్ అండ్ బసిల్ జోసఫ్ ఈ యూనిక్ కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. రీసెంట్గా బసిల్ గారు ముంబై వెళ్ళి బన్నీ గారిని కలిశారు కూడా. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకనే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పటి వరకు అఫీషియల్గా ఏ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఒక డెబ్యూ డైరెక్టర్తో వైజయంతి మూవీస్ ఫీమేల్ సెంట్రిక్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే టైటిల్ కన్సిడరేషన్లో ఉంది. శ్రీలీల కానీ భాగ్యశ్రీ కానీ వీరిద్దరిలో ఒకరు ఈ మూవీలో లీడ్ చేస్తారు. నెక్స్ట్ కిరణ్ బోరన్ లైనప్లో చెన్నై లవ్ స్టోరీ వస్తుంది. ఆల్రెడీ దాని మీద గ్లిమ్స్ కూడా వస్తుంది. అండ్ ఫెబ్ నుంచి పొలిటికల్ వెబ్ సిరీస్ కూడా చేస్తారు ఆయన. అండ్ శ్రీకాంత్ అడ్డాల గారితో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా రాబోతుంది. ఆ తర్వాత ఒక తమిళ డైరెక్టర్తో అనిరుద్ధి మ్యూజిక్లో ఒక మూవీ కూడా ప్లానింగ్లో ఉంది. నెక్స్ట్ సురేష్ బాబు గారి ప్రొడక్షన్స్లో నాగ చైతన్య గారి వైఫ్ శోభిత ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇది ప్రైమ్లో రిలీజ్ అవ్వబోతుంది. అప్రాక్సిమేట్లీ 18 లాంగ్వేజెస్లో దీన్ని డబ్ చేయబోతున్నారంట. టైటిల్ వచ్చి చీకట్లో అని టాకు. మోస్ట్లీ నవంబర్లో రిలీజ్ అవ్వచ్చు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి అడవిశేష్ గారి నుంచి మూవీ వచ్చి మోర్ దెన్ 2 years అవుతుంది. డకాయిట్ అండ్ గూఢచారి 2 2 షూటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఎప్పటి నుండే జరుగుతున్నాయి, కానీ కంప్లీట్ అవ్వడం లేదు. అయితే 2 మూవీ డేట్స్ అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ అవి పోస్ట్ పోన్ అయ్యేలా కనబడుతున్నాయి. ఆల్రెడీ డకాయిట్ December 25th నుంచి పోస్ట్ పోన్ అయిపోయింది. రీసెంట్గా ఆయనకి చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ తీయడానికి కష్టం కాబట్టి షూటింగ్కి బ్రేక్ పడింది. అందుకే డిసెంబర్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. ఇది పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్గా గూఢచారి 2 కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టే. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.